మీ బాబు నా దగ్గరే ఉన్నాడు, ఆగండి. ఏమండి? నేనే అమ్మనని పాప అనుకుంటుంది, అందుకే వచ్చాను. అండర్స్టాండ్? ఆ ఇంట్లోని వ్యక్తిలోకి నేను ప్రవేశించాలంటే ఆ వ్యక్తిని నా స్థావరానికి రప్పించాలి. ఈ ఇల్లే. ఏంటి నంజుండ గారు, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రహస్యాల్ని ఛేదించలేకపోతున్నాం. మాణిక్యం గారిని సాటిస్ఫై చేయలేకపోతున్నాం. మాణిక్యం గారు ఆఫర్ చేసిన గిఫ్ట్లే సొంతం చేసుకోకపోతే నిహారిక తెలివికి, నంజుండ తెగింపుకి అర్థమే ఉంటుంది చెప్పండి. దీన్ని ట్రాప్ చేసి తొందరగా పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వన్ మినిట్ మేడం. ఎవరో వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి? హాయ్ మేడం. విషెస్ తర్వాత, ముందు విషయం ఏంటో చెప్పు. అరే, మీరు చాలా షార్ప్గా ఉన్నారే. బై బర్త్ నేనంతే. మాకు కావాల్సింది కూడా మీలాంటి వాళ్ళే. ఏంటి? ఐ మీన్ నాకు కావాల్సింది కూడా మీలాంటి కస్టమర్లే. కస్టమర్లా? దేనికి? పక్క స్ట్రీట్లో కోమలి బ్యూటీ పార్లర్ అని కొత్త పార్లర్ ఓపెన్ చేశాం. అయితే మా దగ్గర కొత్త కొత్త కాస్మెటిక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. మీలాంటి బ్యూటిఫుల్ అండ్ రిచ్ కస్టమర్స్ మా పార్లర్కి వస్తే మా పార్లర్ త్వరగా డెవలప్ అవుతుంది మేడం. ఇప్పుడంత ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూద్దాంలే. ఇప్పుడంటే ఇప్పుడే రావాల్సిన అవసరం లేదు మేడం. టైం వచ్చినప్పుడు మీరు తప్పకుండా వస్తారు. దానికంటే ముందు మీకు ప్రోడక్ట్ డెమో ఇస్తానుండండి. ఇప్పుడేం అవసరం లేదు. కాదనకండి మేడం, ఓన్లీ 2 minutes పని అయిపోతుంది. ఇది మార్కెట్లో దొరకని న్యూ ప్రోడక్ట్ మేడం. సింగపూర్ నుంచి తెప్పించాను. ఇది స్ప్రే చేసుకుంటే హెయిర్ సిల్కీగా ఉంటుంది, డాండ్రఫ్ రాదు, ఎటువంటి హెడేక్స్ ఉండవు. ఆల్రెడీ నేను కొత్త ప్రోడక్ట్సే వాడుతున్నాను. మార్కెట్లోకి చాలా ప్రోడక్ట్స్ వస్తాయి మేడం. అందులో ఏది జెన్యూనో సెలెక్ట్ చేసుకోవడంలోనే మన టాలెంట్ ఉంటుంది. ఒకసారి స్ప్రే చేస్తాను చూడండి. వెనక్కి తిరగండి. వద్దులే, తిరగండి మేడం.
సేపు అయిన తర్వాత మీ హెయిర్ టచ్ చేసి చూడండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇది మీరు హెడ్ బాత్ ముందు గానీ తర్వాత గానీ స్ప్రే చేసుకోవచ్చు. రిజల్ట్ చూసాకే మా పార్లర్కి రండి. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. బాయ్ మేడం. కాపాలిక, వచ్చిన పని అయ్యింది. బయలుదేరుతున్నా. డాడీ, ఒక వీడియో గేమ్, ఒక రిమోట్ కారు, ఒక టెడ్డీ బేర్ కొనుక్కుంటాను. నీకేం నచ్చితే అవి కొనుక్కోమ్మా. థ్యాంక్ యూ డాడీ. ప్రిన్సీ, ఈ రోజు నీకోసం స్పెషల్ స్వీట్ తయారు చేశానమ్మా. అవునమ్మా, చాలా కష్టపడి చేసింది. తిన్నావంటే మళ్ళీ మళ్ళీ కావాలంటావు. తిను. ఎంతైనా అమ్మ చేతి వంట కదమ్మా, అమృతంలా ఉంటుంది. తినమ్మా. ఏది నోరు తెరు. నా బంగారు కొండ అమ్మ చేతి వంట గబగబా తినేస్తుంది. తిను. నాకొద్దు. ప్రిన్సీ, ఎందుకు ఇలా చేసావు? ఆంటీ చేతితో ఏమిచ్చినా తిన్నని చెప్పాను కదా. నాకు ఇష్టం ఉండవని చెప్పాను కదా. I hate her. నువ్వు మా అమ్మవి కాదని ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతో ప్రేమతో చేసి తీసుకొస్తే ఇలా చేస్తావా? అమ్మ గుండెల మీద తన్నంత పనిచేసావు కదమ్మా. తను మా అమ్మ కాదు, ఈవిడే మా అమ్మ. మనం వెళ్దాం పదమ్మా. బాయ్ డాడీ. నేను అమ్మని కాదంట. తనే తనే అమ్మ అంట. ఫ్రెండ్స్కి నేను దగ్గర కావాలంటే నేనేం చెయ్యాలి చరణ్? నేనే అమ్మనని తను నమ్మాలంటే ఎలా నిరూపించుకోవాలి చరణ్? చెప్పు చరణ్. ఊరుకోమ్మా, ఊరుకో. ప్రేమ ఉన్న వాళ్ళకే అవమానాలు అన్నట్టు నువ్వెంత ఎక్కువ ప్రేమిస్తుంటే
అంతకంటే ఎక్కువ నిందలు పడాల్సి వస్తుంది. నిందలు పడ్డ వాళ్ళందరూ ముద్దాయిలు అవుతారు గాని దోషులు కారమ్మా. మాట్లాడవేంటి చరణ్? తను చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. తియ్యటి వంటలు తియ్యటి కబుర్లు చెప్తే పిల్లలేమైనా దగ్గరైపోతారా ఏంటి? ఏదేమైనా పాప మంచి పని చేసింది. ప్రేమించినప్పుడు కాదన్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కాదన్నా, ఇప్పుడు పాపకి తల్లిగా ఉంటానన్నా కాదంటున్నా. ఎందుకు నాకే శిక్ష చరణ్? నీ భార్యనయ్యే అదృష్టమూ లేక, పాపకి తల్లినయ్యే అదృష్టమూ లేక, ఇంక నేను దేనికోసం బతికుండాలి? ఎందుకోసం బతికుండాలి? చచ్చిపోవాలనిపిస్తుంది చరణ్. ఇన్ని అవమానాలు భరిస్తూ నువ్వు ఇక్కడ ఉంటావు అవసరమా చెప్పు? ఈ మాట అంటే నీ కోపం వస్తుంది. కన్న తండ్రివని కూడా చూడను, చంపేస్తాను అంటావు. మీ నాన్నగారు అన్నట్టు నువ్వు ఇక్కడ ఉండడం అవసరమా వంతగా? మీ నాన్నగారు చూసే అబ్బాయిని చేసుకొని హాయిగా బతకొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు చరణ్? నువ్వు కూడా నన్ను పరైదాన్ని చేసేసి దూరం పెట్టేస్తావా? ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించానో అప్పుడే నీ దాన్ని అయిపోయాను, నీ సొంతం అయిపోయాను. నా రక్తం పంచుకుని పుట్టకపోయినా నీ కూతుర్ని నా కూతురు అనుకున్నాను. మీరే నా సర్వస్వం అనుకుని బతుకుతున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని విడిచి ఎలా వెళ్ళిపోతాను? మరొకరిని పెళ్లి చేసుకుని మనసును చంపుకొని ఎలా బతుకుతాను? ఎలా ఆనందంగా ఉంటాను? అది ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించావా? మనసుకి నచ్చిన వాడు దొరికితే ఆడపిల్ల ఎంతటి బాధనైనా భరిస్తుంది. నచ్చని వాడు దొరికితే చావే పరిష్కారం అనుకుంటుంది చరణ్. ఇంకెప్పుడు నన్ను వెళ్ళిపోమని చెప్పకు. నా కూతుర్ని చూసుకుంటూ ఈ ఇంట్లోనే ఏదో ఒక ముళ్ళ పడుంటాను. ప్లీజ్ చరణ్. అవంతిక, నీకోసం ఎన్నోసార్లు చావటానికి ప్రయత్నించింది. నీకోసం తను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవటానికి కూడా సిద్ధపడింది. ఈ విషయం నీతో చెప్పొద్దని నా చేత ప్రమాణం కూడా చేయించుకుంది. పెళ్ళే కూతురున్న మనిషిని ఇంకా ఇష్టపడటం వలన ప్రయోజనం లేదని ఎంత చెప్పినా వింటం లేదు. కన్న బిడ్డల భవిష్యత్తు కన్న వాళ్ళ చేతుల్లో ఉంటుందంటారు. కానీ నా కూతురు భవిష్యత్తు మాత్రం నీ చేతుల్లో ఉంది బాబు. దాని జీవితం గాలికి కొట్టుకుపోయే ఇస్తర్లా కాకుండా ఏదో ఒక దారి చూపించారు. కూతురు అలాగే అయిపోతుందంటే గుండెను రంప
పంచో కోసినంత బాధగా ఉంది. బాధపడకండి, తను ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరం లేదు. బలవంతంగా పంపిస్తే ఏదైనా చేసుకుంటుంది. అందుకే తనకి ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండనివ్వండి. ప్రిన్సీకి నేను నచ్చ చెప్తాను. ఈ మాట అన్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు, చాలా సంతోషంగా ఉంది. ఉరి శిక్ష పడ్డవాడికి బెయిల్ వచ్చినంత ఆనందంగా ఉంది. చూడు, నువ్వు ఇంట్లోంచి ఎప్పటికీ బయటికి వెళ్లకుండా చైనా వాళ్ళంత గోడ కట్టేశావమ్మా. చరణ్ నిన్ను బ్లైండ్ గా నమ్ముతున్నాడు. మనకు కావాల్సింది ఆ నమ్మకమే కదా నాన్న. కబాలిక రక్తాక్ష వచ్చింది. వెళ్ళిన కార్యం అయ్యిందా? సక్సెస్ఫుల్ గా జరిగింది కాపాలిక. వస్త్రమా, శిరోజాల, పాదధూళ? నైస్ గా హెయిర్ కట్ చేసి తీసుకొచ్చాను. ఆడ మగా? అమ్మాయే, చూడ్డానికి గడుగ్గాయలా కన్నింగ్లా ఉంది. రక్తాక్షి చేసిన మేలుకు కృతజ్ఞతలు. ఇక నువ్వు బయలుదేరు. జై మాయావి. కబాలిక తొందరగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేయి. ఈ శిరోజాలనే అస్త్రాలుగా వాడి మంత్రశక్తులతో ఆమెను బంధించి రప్పిస్తాను. ఆమెను రప్పించడానికి ఒక పూజను ఆచరించాలి. దిగ్బంధ పూజను ఆచరించాలి. నిస్సహాయుణ్ణి, చలనం లేనివాడిని నా వలన కుదరదు. నా స్థానంలో మీరుండి నేను చెప్పినట్టు చేయండి. సరే, తొందరగా చెప్పు కబాలిక. మాయావి, చూపించు నీ శక్తి. జై మాయావి. కవచ కవచ. జై మాయావి. కవచ కవచ. జై మాయావి. కవచ కవచ. జై మాయావి. కవచ కవచ. ప్రకృతి కృత్యము కాదిది, దైవిక యాగము కాదిది. మాయావి, నీ బలం చూపించు ఈ క్షణం. జై మాయావి. దిక్పాలకాదళం. బీతిల్లు తక్షణం.
నెరవేర్చు కార్యం. సిద్ధించు యోగం. మాయావి నీ బలం చూపించు ఈ క్షణం. లే. ఎవరు మీరు? ఎందుకు నన్ను బంధించారు? మూత పెట్టేయండి. నన్ను విడిచిపెట్టండి.